హాయ్ ఫ్రెండ్స్, సేమ్ పెళ్ళిలో పెట్టినట్టే అదే టేస్ట్ అండ్ టెక్స్చర్తో వచ్చేలా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో టమాటో, ఎండుమిర్చి, జీడిపప్పు, కొద్దిగా వాటర్ వేసి అయితే పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరో బండిలో అయితే ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బిర్యానీ మసాలా మొత్తం అంతా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పుల దాకా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా ప్యూరీలో ఉప్పు, కారం సరి చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే బాగా థిక్నెస్ కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాగా విస్క్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగును ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా పన్నీర్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కాబూలీ చెన కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పైన కొద్దిగా కసూరి మేతి జల్లుకొని 2 to 3 మినిట్స్ ఉడికించుకొని